పెద్ద నోట్ల రద్దు ద్వారా నల్లధనంపై ఉక్కుపాదం మోపుతున్న కేంద్రం బంగారం ఆభరణాల విషయంలో నెలకొన్న సందిగ్ధతకు తెరదించింది. లెక్కల్లో చూపిన నగదు ద్వారా కొనుగోలు చేసే బంగారంపై ఎలాంటి పన్ను ఉండబోదని తేల్చి చెప్పింది. నల్లధనం వెలికి తీసేందుకు లోక్సభ ఆమోదించిన ఐటీ చట్ట సవరణ బిల్లులో బంగారంపై కొత్తగా ఎలాంటి నిబంధనలు లేవని పేర్కొంది. పాత నిబంధనల ప్రకారం ప్రతి ఇంటిలో వివాహిత 500 గ్రాములు, అవివాహిత 250 గ్రాములు, పురుషుడు 100 గ్రాములు బంగారం కలిగి ఉండవచ్చని స్పష్టం చేసింది. రద్దయిన 500 రూపాయల నోట్ల వినియోగానికి ఇచ్చిన మినహాయింపుల్ని మరింత కుదించింది. నల్ల కుబేరులపై చర్యల కోసం రూపొందించిన ఆదాయ పన్ను చట్ట సవరణ బిల్లులో బంగారం అంశాన్ని పేర్కొనడంపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనను కేంద్రం తొలగించే ప్రయత్నం చేసింది. అప్రకటిత ఆదాయంపై 85% వరకు పన్ను విధించడానికి వీలుగా ఐటీ చట్ట సవరణ బిల్లును లోక్సభ ఆమోదించినందున బంగారం, నగలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయని వదంతులు వెలువడగా, వారసత్వం ద్వారా వచ్చిన పసిడి, వ్యవసాయం సహా లెక్క చూపిన ఆదాయం ద్వారా కొన్న బంగారానికి ఎలాంటి పన్నులు ఉండబోవని ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సీబీడీటీ ప్రకటించింది. బంగారు నగలపై పన్ను విషయంలో ప్రభుత్వం కొత్తగా ఎలాంటి నిబంధన విధించలేదని స్పష్టం చేసింది. ఈ నిబంధనలన్నీ గతంలో ఉన్నవేనని తేల్చి చెప్పింది. వాటి ప్రకారం వివాహమైన మహిళ 500 గ్రాముల వరకు, పెళ్లికాని ఆడపిల్లలు 250 గ్రాములు, పురుషులు 100 గ్రాముల వరకు బంగారాన్ని కలిగి ఉండవచ్చని సీబీడీటీ తెలిపింది. ఆదాయపు పన్ను శాఖ తనిఖీల్లో ఈ పరిధికి లోబడి ఉన్న బంగారాన్ని గతంలో కూడా జప్తు చేయలేదని వివరించింది. న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన బంగారమైతే అంతకంటే ఎక్కువ ఉన్నప్పటికీ ఏ సమస్య ఉండదని పేర్కొంది. పరిమితికి మించి ఉన్న ఆభరణాలపైనే ఐటీ అధికారులు వివరణ అడుగుతారని స్పష్టం చేసింది. ఫలితంగా చట్ట ప్రకారం బంగారం కలిగి ఉండేవారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన పనిలేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా స్పష్టంగా చెప్పారు. వారసత్వంగా వచ్చేదాన్ని ప్రశ్నించేది లేదు, వ్యవసాయ ఆదాయాన్ని సంపాదించడానికి ప్రశ్నించలేదు. అయితే ఎందుకయ్యా దీని చర్చ వచ్చిందంటే, నువ్వు గాని ఈ డబ్బులు ఏవైతే నీ దగ్గర ఉన్నాయో ఆ డబ్బులను 2,50,000 కన్నా ఎక్కువ బ్యాంకులో వేసే అవకాశం లేదు. కాబట్టి ఆ డబ్బులను నేను బంగారంగా మార్చి ఒక 5 కిలోలు 10 కిలోలు బంగారం వేసి ఉంటాను, దాన్ని మీరు తాకొద్దు అని అంటే అది చట్టబద్ధం కాదు. అంతేగాని న్యాయబద్ధమైన బంగారం అన్న వాళ్ళు ఎవరి జోలికి, ముఖ్యంగా మహిళల జోలికి వెళ్లరు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు కూడా, రెవెన్యూ విభాగం, ఆర్థిక మంత్రిత్వ శాఖలోని రెవెన్యూ విభాగం దీన్ని స్పష్టం చేయడం జరిగింది. అందువల్ల ఎవరు కొత్తగా ఏ విధమైన ఎవరిపైన ఈ విషయంలో చర్యలు తీసుకునేది లేదు. పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో పాత 500 రూపాయల నోట్లు శుక్రవారం అర్ధరాత్రి వరకే చెల్లుబాటు అవుతాయని కేంద్రం ప్రకటించింది. ఇంతకుముందు పాత నోట్ల చెలామణికి పెట్రోల్ బంకులు, విమానాశ్రయాల్లో డిసెంబర్ 15 వరకు గడువు ఇచ్చిన కేంద్రం ఆ నిర్ణయాన్ని మార్చుకుంది. గతంలో ప్రకటించినట్లు టోల్గేట్ల వద్ద శుక్రవారం అర్ధరాత్రి నుంచి పన్ను వసూలు చేయనున్నారు. ప్రభుత్వాసుపత్రులు, ఔషధ దుకాణాల్లో మాత్రం పాత 500 రూపాయల నోట్లు ఈ నెల 15 వరకు చెల్లుబాటవుతాయి. పాఠశాల రుసుములు, పౌరసేవల బిల్లుల్లో కరెంటు, నీటి బకాయిల వంటి చెల్లింపులకు పాత 500 రూపాయల నోటును ఈ నెల 15 వరకు వినియోగించుకోవచ్చని పేర్కొంది.